ఈ వీడియోలో తెలంగాణ మూమెంట్లో భాగంగా 1948 నుంచి ఇక్కడ మనకు 1970 వరకు ఉంటుంది కదా ఫస్ట్ పార్ట్. సో అందులో భాగంగా ఇప్పుడు ఎంకే వెల్లోడి ప్రభుత్వము అంటే పౌర ప్రభుత్వము దాని గురించి, అలాగే 1952లో ఎన్నికలు జరుగుతాయి కదా హైదరాబాద్ రాజ్యంలో. అంటే హైదరాబాదు భారతదేశంలో విలీనమైన తర్వాత ఫస్ట్ టైం 1952లో ఎన్నికలు జరుగుతాయి. సో దాని గురించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాము. ఫస్ట్ వచ్చేసి ఈ జేఎన్ చౌదరి మిలిటరీ పాలన తర్వాత సో మిలిటరీ పాలనని రద్దు చేసి ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. సో ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వం అనమాట ఇది. అయితే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1950 జనవరి 26 నుంచి 1952 మార్చ్ 6 వరకు ఇతనే ఉంటాడనమాట ఎంకే వెల్లోడి. అయితే ఫస్ట్ ఇతని ఫుల్ నేమ్ ఏంటి అంటే ఎంకే అంటున్నాం కదా, ఎం అంటే ముల్లత్, కే అంటే కాడింగ్ అనమాట. ముల్లత్ కాడింగ్ వెల్లోడి. ఇతనిది కేరళ అనమాట. సో ప్రీవియస్గా ఇతను అంటే దీనికంటే ముందు ఐసీఎస్ అధికారి అనమాట. ఇదొకటి. అయితే ఫస్ట్ ఇతని పౌర ప్రభుత్వంలో ఎవరెవరు ఏ శాఖ నిర్వహించారు అని చెప్పేసి మనకు క్వశ్చన్స్ వస్తాయి. అందులో మెయిన్గా 1952లో ఎన్నికలు జరుగుతాయి కదా, అందులో బూరుగుల రామకృష్ణారావు సీఎం అవుతాడు. సో మరి అతను ఈ సీఎం కాకముందుకు ఏ పదవి అనేది మనకు తెలియాలి. సో విద్య, ఎక్సైజ్, రెవెన్యూ అనమాట. ఇదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి జైన్ యార్ జంగ్ బహదూర్ పబ్లిక్ వర్క్స్ అనమాట. సో పబ్లిక్ వర్క్స్ జైన్ యార్ జంగ్ బహదూర్. సో వ్యవసాయం, పశు సంవర్ధక వచ్చేసి వినాయకరావు విద్యాలంకార్. సో హోం, న్యాయశాఖ, సమాచార శాఖ వచ్చేసి ఎం శేషాద్రి. వాణిజ్యం మరియు ఆర్థిక శాఖ వచ్చేసి సివిఎస్ రావు. వైద్య, స్థానిక సంస్థలు వచ్చేసి పూల్చంద్ గాంధీ. సో కార్మిక పరిశ్రమల శాఖ వచ్చేసి వల్లూరి బసవరాజు. ఇవన్నీ సో ఏ మంత్రిత్వ శాఖలో ఎవరెవరు వర్క్ చేశారు అని చెప్పేసి అంటే ఎంకే వెల్లోడి పౌర ప్రభుత్వంలో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 1950 జనవరి 26కి ఈ ఎంకే వెల్లోడి అంటే ఎప్పుడైతే పౌర ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగిందో ఈ డేట్లోనే 1950 జనవరి 26 రోజే సో హైదరాబాద్ రాజు ప్రముఖగా ఎవరిని నియమించారంటే ఏడవ నిజాం ఎవరు అంటే మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఓకేనా, ఇది. సో అదే రోజు ఇంకొక పాయింట్ ఏంటిదంటే హైదరాబాద్ సంస్థానం, హైదరాబాద్ రాజ్యం అంటున్నాం కదా. సో ఎప్పుడైతే భారతదేశంలో విలీనమైన తర్వాత వెంటనే దానిని హైదరాబాద్ స్టేట్గా చేంజ్ చేయలేదు. ఎప్పుడు అధికారికంగా చేంజ్ అయింది హైదరాబాద్ స్టేట్గా అంటే హైదరాబాద్ అనేది ఒక రాష్ట్రం అని చెప్పేసి అంటే 1950 జనవరి 26. ఈ హైదరాబాద్ స్టేట్లో ఏమేమి ఉన్నాయి? కొన్ని మరాఠ్వాడ ప్రాంతాలు ఉన్నాయి, కొన్ని కన్నడ ప్రాంతాలు ఉన్నాయి, అలాగే తెలంగాణ ప్రాంతాలు ఉన్నాయి. సో ఇది మాత్రం మర్చిపోవద్దు. 1956 నవంబర్ 1న ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందో మరాఠ్వాడ ప్రాంతాలు మహారాష్ట్రలో, కన్నడ ప్రాంతాలు కర్ణాటకలో, అలాగే తెలంగాణ ప్రాంతం ఆంధ్ర రాష్ట్రంలో విలీనం కావడం జరుగుతుంది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైతే ఈ తెలంగాణ ప్రాంతము అనేది విలీనం అవుతుందో అప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఏర్పడుతుంది. ఇది మీకు అందరికీ క్లియర్గా తెలుసు. ఇక్కడ 2 పాయింట్స్ మనకు తెలియాలన్నమాట ఎంకే వెల్లోడి ప్రభుత్వం. నెక్స్ట్ వచ్చేసి మరి ఎంకే వెల్లోడి ప్రభుత్వం 1952లో అసలు ఎంకే వెల్లోడి ఏమేమి చేశాడు అంటే ఫస్ట్ కేంద్ర ప్రభుత్వము ఏడి గోర్వాలా ఆధ్వర్యంలో గోర్వాలా కమిటీని నియమించింది. ఎందుకు మరి ఈ గోర్వాలా కమిటీని నియమించారు అంటే హైదరాబాద్ రాష్ట్ర అభివృద్ధి కోసం అనమాట, ఆర్థిక అభివృద్ధి కోసం నియమించింది ఏడి గోర్వాలా కమిటీ. బట్ దీన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే బూరుగుల రామకృష్ణారావు. ఇప్పుడు ఏడి గోర్వాలా కమిటీ అనేది ఏదైతే నివేదిక ఇస్తుందో ఆ నివేదిక ప్రకారం ఫాలో అయ్యి దాన్ని నియమించింది అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎవరు అంటే బూరుగుల రామకృష్ణారావు. బట్ ఎవరి టైంలో వచ్చింది ఏడి గోర్వాలా కమిటీ? ఎవరి టైంలో అంటే నియమించారు కేంద్ర ప్రభుత్వం అంటే ఎంకే వెల్లోడి ఉన్న టైంలో నియమించారు. ఇదొక పాయింట్. నెక్స్ట్ ఏంటి అంటే సో వెల్లోడి ప్రభుత్వం ఏం చేసిందంటే హైదరాబాద్ టెనాన్సీ అండ్ అగ్రికల్చర్ ల్యాండ్స్ యాక్ట్ని తీసుకొచ్చింది అనమాట. సో ల్యాండ్స్ యాక్ట్ని తీసుకొచ్చింది. నెక్స్ట్ ఏంటి అంటే ఈ ల్యాండ్స్ యాక్ట్ అంటే ఈ చట్టాలు అంటారు కదా, భూమి చట్టాలు, వాటి గురించి మనం తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. సో ఇదైతే మనకు గోర్వాడా కమిటీ గురించి చూసుకోండి. 1952లో ఎన్నికలు జరుగుతాయని చెప్పాను కదా, బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి అవుతాడు. అసలు ఇతను ఏ పార్టీ ఏంటి అని చెప్పేసి క్లియర్గా 1952 ఎన్నికల గురించి మనం క్లియర్గా తెలుసుకోవాలి. 1952 ఎన్నికలు హైదరాబాద్ స్టేట్లో ఫస్ట్ ఎన్నికలు జరిగింది ఎప్పుడు అంటే 1952 ఫిబ్రవరి నెలలో జరుగుతాయి. మార్చిలో రిజల్ట్స్ వస్తాయన్నమాట. అయితే తెలంగాణ, మరాఠ్వాడ, కన్నడ ఈ 3 ప్రాంతాలు ఉన్నాయి కదా మరి హైదరాబాద్ స్టేట్లో. మరి శాసనసభ స్థానాలు ఎన్ని ఉన్నాయని మనం తెలుసుకోవాలి. తెలంగాణలో 95, మరాఠ్వాడలో 44, కన్నడలో 36 అనమాట. మొత్తం ఎంత అవుతాయి అంటే
175 స్థానాలు అనమాట శాసనసభలో సీట్స్ అప్పుడు హైదరాబాద్ స్టేట్లో 175. నెక్స్ట్ వచ్చేసి మరి ఏ ఏ పార్టీలు పాల్గొన్నాయి, ఎన్ని సీట్స్ వచ్చాయి మనకు తెలియాలి. సో కాంగ్రెస్కి 93 సీట్స్ వచ్చాయి. పీపుల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పీడిఎఫ్ అంటారనమాట దీనిని. అయితే ఈ పీడిఎఫ్ ఏంటి అంటే కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉంటుందన్నమాట. సో కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఈ కమ్యూనిస్ట్ పార్టీ అనేది ఏ ఎన్నికల్లో పాల్గొనడానికి వీల్లేదు ఆ టైంలో. సో అప్పుడు ఏం చేశారు అంటే జయసూర్య అనే అతను ఒక ఐడియా ఇస్తాడు. కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం ఉంది కదా, సో మనం ఒక కొత్త పార్టీ పేరు పెట్టి అంటే పీపుల్స్ డెమోక్రటిక్ పేరు పైన పోటీ చేస్తారనమాట. పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్, దానినే పీడిఎఫ్ పార్టీ, దానికి 42 సీట్స్ వస్తాయి. నెక్స్ట్ సోషలిస్ట్ పార్టీకి 11 సీట్స్ వస్తాయి. సో నెక్స్ట్ ప్రీజెన్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఉంటుంది 10 సీట్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ 5, ఇలా వస్తాయి అనమాట. ఎక్కువ కాంగ్రెస్ మాత్రం 41.86% వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి పీడిఎఫ్కి వచ్చేసి 20.76% వస్తుంది. సో పీడిఎఫ్ పార్టీలో పాల్గొన్న వారు ఎవరంటే రావి నారాయణ రెడ్డి. ఇతనికి అందరికంటే ఇతనికి మెజార్టీ అంటే ఎక్కువ మెజార్టీతో గెలుపున్నది ఎవరు గెలిచారు అంటే రావి నారాయణ రెడ్డి. ఇతను కమ్యూనిస్ట్ పార్టీ అనమాట. పీడిఎఫ్ పార్టీ తరపున ఇతను పోటీ చేస్తే విన్ అయ్యాడు. సో నల్గొండ వరంగల్లో ఎక్కువ మెజార్టీ అనేది వచ్చిందనమాట. ఇక్కడ ఎక్కువ అక్కడే విన్ అయ్యారు అని చెప్పేసి. సో రావి నారాయణ రెడ్డి భువనగిరి అనుకుంటా ఇది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటిదంటే కమ్యూనిస్ట్ పార్టీ పైన నిషేధం అని చెప్పాను కదా, ఈ పాయింట్ కవర్ చేసేసా. నెక్స్ట్ ఏంటి అంటే అప్పుడు మరి కాంగ్రెస్ గెలిచింది కదా, దాని యొక్క చిహ్నం ఏంటి, సింబల్ ఏంటి అంటే కాడెద్దుల చిహ్నం అనమాట. దీని యొక్క పార్టీ చిహ్నం, ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మరి విన్ అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వము. మంత్రివర్గం ఏ రోజు అంటే March 6 రోజు అనమాట. March 6 రోజు ప్రమాణ స్వీకారం చేస్తాడు ముఖ్యమంత్రి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా బురుగుల రామకృష్ణరావు తీసుకుంటాడు. ఆ తర్వాత మర్రి చెన్నారెడ్డికి ఇస్తాడనమాట. సో ఎక్సైజ్, కస్టమ్స్, అటవీ శాఖ కేవీ రంగారెడ్డి, పౌర సరఫరాలు అలాగే వ్యవసాయ శాఖ మర్రి చెన్నారెడ్డి, ఆర్థిక మంత్రి వచ్చేసి జిఎస్ మేల్కోటే, నెక్స్ట్ వచ్చేసి హోం మంత్రి వచ్చేసి బిందు దిగంబరరావు. సో న్యాయశాఖ వచ్చేసి జగన్నాథరావు, ఎడ్యుకేషన్ సంగం లక్ష్మీబాయి, పరిశ్రమలు వాణిజ్యం వినాయకరావు విద్యాలంకర్, పబ్లిక్ వర్క్స్ నవాజంగ్ బహదూర్, కార్మిక ప్రణాళిక సమాచార శాఖ విబి రాజు అనమాట. ఇతని స్పెషాలిటీ ఏంటంటే ఇతను ఏపీ పర్సన్. నెక్స్ట్ వచ్చేసి ఆరోగ్య శాఖ పూల్చంద్ గాంధీ, గ్రామీణాభివృద్ధి ఉంటుంది కదా, సో విలేజ్కి సంబంధించింది దేవ్ సింగ్ చౌహాన్, స్థానిక పరిపాలన అన్నారావు, సాంఘిక సంక్షేమం శంకర్ అనమాట. సో మెయిన్గా మనకు అన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే Group 2, Group 3 లెవెల్లో మనం ప్రిపేర్ అవుతున్నాం కాబట్టి. జనరల్గా ఈ మర్రి చెన్నారెడ్డి, కేవీ రంగారెడ్డి, బురుగుల రామకృష్ణారావు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ తర్వాత మర్రి చెన్నారెడ్డికి ఇస్తాడు. సో ఎడ్యుకేషన్ ఎవరు, న్యాయశాఖ ఎవరు, హోంమంత్రి ఎవరు, సో కార్మిక ప్రణాళిక సమాచార శాఖ ఇది ఇంపార్టెంట్, ఎందుకంటే తను ఏపీ పర్సన్ కాబట్టి. ఇది మొత్తం 1952 ఎన్నికలు. నెక్స్ట్ ఇంకా మరి స్పీకర్ వాళ్ళ గురించి తెలుసుకోవాలి కదా. హైదరాబాద్ మొదటి స్పీకర్ ఎవరు అంటే కాశీనాథరావు వైద్య. ఓకేనా. ఈ కాశీనాథరావు వైద్య రాసిన బుక్ నేమ్ ఏంటి అంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ బుక్ అనేది బుక్ రాశాడు. ఇదొక పాయింట్. మొదటి డిప్యూటీ స్పీకర్ పంపనగౌడ సక్రిప్ప. ఈ ప్రతిపక్ష నాయకుడు ఆపోజిట్ పార్టీ ఏంటి అంటే పీడిఎఫ్ పార్టీ. ప్రతిపక్ష నాయకుడు ఎవరు మరి పీడిఎఫ్ పార్టీ నుంచి అంటే విడి దేశ్ముఖ్ పాండే. సో హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎవరు అంటే స్వామి రామానంద తీర్థ. బిఫోర్ ఎలక్షన్స్ 1952లో ఎలక్షన్స్ ఎప్పుడైతే అవుతాయో సో అప్పటి నుంచి కేవీ రంగారెడ్డి. ఇది హైదరాబాద్ నగర మేయర్ ఎవరంటే మాడపాటి హనుమంతరావు. ప్రొటెం స్పీకర్ ఉంటారు కదా ఎం నరసింహారావు. స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన వారు అంటే ఇండిపెండెంట్, ఏ పార్టీ తరపున కాకుండా తన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచింది ఎవరు మరి ఈ 1952 ఎన్నికల్లో అంటే లక్ష్మారెడ్డి. ఇదొక పాయింట్. ఇవన్నీ మనకు తెలిసి ఉండాలి. స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ప్రతిపక్ష నాయకుడు మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వం చెప్పాను కదా 1952 March 6న ఎవరు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇక్కడ మెయిన్ ఏమంటారు సెంటెన్స్ వైజ్గా వచ్చే క్వశ్చన్ అనమాట. 1952 March 6న రాజు ప్రముఖ్ ఎవరు మీర్ ఉస్మాన్ అలీఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రమాణ స్వీకారం చేయించాడు. ఎవరితో చేయించారు అంటే సీఎం బూరుగుల రామకృష్ణరావుతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదొక పాయింట్. సో బూరుగుల రామకృష్ణరావు విన్ అయ్యాడు కదా, మరి ఏ నియోజకవర్గం నుండి పోటీ చేసి గెలిచాడు అంటే షాద్నగర్. ఇది షాద్నగర్. నెక్స్ట్ బూరుగుల రామకృష్ణరావుపై అవిశ్వాస తీర్మానం వేసింది ఎవరు, ప్రవేశపెట్టింది ఎవరు అంటే జి రాజారాం అనమాట. ఎప్పుడంటే 1952 డిసెంబర్ ఆ టైంలో. సో రీజన్ ఏంటి అంటే సిర్పూర్ సిల్క్ పరిశ్రమ ఉంటుంది కదా ఆ మ్యాటర్లో అనమాట. సో బట్ దీనికి ఈ తీర్మానం అనేది వీగిపోయింది. సో మళ్ళీ కంటిన్యూగా సీఎంగా బూరుగుల రామకృష్ణరావు కంటిన్యూ అయ్యారు. ఎప్పుడైతే తీర్మానం వీగిపోతుందో అంటే ఆ తీర్మానం అనేది అవిశ్వాస తీర్మానం వీగిపోతుందో అప్పుడు అది చెల్లదనమాట అవిశ్వాస తీర్మానం. అట్లా
బూరుగుల రామకృష్ణరావు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది ఎవరు అంటే జి రాజారాం. ఇది ఒక పాయింట్. మరి బూరుగుల రామకృష్ణరావు చేసిన సంస్కరణలు ఏంటి అంటే గోర్వాల కమిటీ అని చెప్పాను కదా ఇంతకు ముందుకు ఆ నివేదికలో సూచించినవి ఇతను అమలు చేశాడు. భూ సంస్కరణ కౌలుదారు చట్టాలు ఉంటాయి, అవి తర్వాత చూద్దాము, కంప్లీట్గా ఒక క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ముల్కీ నిబంధనల వివాదాలు ఉంటాయి కదా, అవి కొంతవరకు పరిష్కారం చేశాడు. మాతృభాషలో విద్యాబోధన చేసిన ఫస్ట్ స్టేట్ ఏది అంటే ఈ హైదరాబాద్ స్టేట్ అనమాట. సో ఖమ్మం జిల్లాను ఏర్పాటు చేశాడు 1953 అక్టోబర్ 1కి. అక్టోబర్లో ఇదే రోజు ఆంధ్ర రాష్ట్రం అనేది ఏర్పడుతుంది. ఏ కమిటీ సూచనల ప్రకారం అంటే కోస్లా కమిటీ సూచనల ప్రకారం. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సీజన్ అంటే ఈ సెంటెన్స్ వైజ్గా. సో 9వ జిల్లాగా ఖమ్మం జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అంటే హైదరాబాద్ స్టేట్లో. అంటే ఇక్కడ 9వ జిల్లా ఎందుకు అంటున్నామంటే ఓన్లీ తెలంగాణ ప్రాంతం తీసుకున్నట్లయితే 9వ జిల్లా అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి బూరుగుల రామకృష్ణరావు ఎక్కడ జన్మించాడంటే మహబూబ్ నగర్లో జన్మించాడు. సో కల్వకుర్తి నాగల్ కర్నూలు అనమాట. 1899 మార్చి 13. సో ఇతని యొక్క ఇంటి పేరు వచ్చేసి పుల్లమరాజు. బూరుగుల అనేది ఇతని ఇంటి పేరు కాదనమాట, ఇతని యొక్క గ్రామం అనమాట. తను పుట్టి పెరిగిన ప్లేస్ ఏంటి అంటే బూరుగుల, షాద్నగర్లోని బూర్గుల అనే ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి తను రచించాడనమాట కొన్ని రచనలు. శ్రీకృష్ణ శతకం, సారత్వక వ్యాసముక్తావళి, తొలి చుక్క, కవితా మంజరి, కర్మకంకణం, పుష్పాంజలి, నివేదన అని చెప్పేసి ఈ శ్రీకృష్ణ శతకం, ఇవి తొలి చుక్క, సారత్వక వ్యాసముక్తావళి. సో ఇతను రచించిన రచనలు. ఇది బూరుగుల రామకృష్ణరావు గురించి అనమాట. నెక్స్ట్ వచ్చేసి ముల్కీ ఉద్యమం గురించి నెక్స్ట్ క్లాస్లో చూద్దాము. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు ఈ నోట్స్ కావాలి అనుకుంటే ప్లేస్టోర్లో హ్యాట్రిక్ కర్తా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఆఫర్ ఉందన్నమాట. చాలా తక్కువ ప్రైస్కే మీకు కాంబో ప్యాక్ లాగా వస్తుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్ కాంబో ప్యాక్కి 120 రూపీస్ ఉంది. కూపన్ కోడ్ అప్లై చేస్తే 25 ఆఫ్ అవుతుంది. 95 రూపీస్కి మీకు 2 సబ్జెక్ట్స్ వస్తాయన్నమాట. అలాగే మీకు ఆల్రెడీ తీసుకున్నట్లయితే తెలంగాణ హిస్టరీ, ఈ తెలంగాణ మూమెంట్కి 10 రూపీస్ ఆఫర్ ఉందన్నమాట. 40 రూపీస్కి వచ్చేస్తుంది. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.